కన్నడ భామ రష్మిక మందన ఇప్పుడు ఇటు తెలుగు తమిళ్తో పాటుగా అటు హిందీ పరిశ్రమలో కూడా రాణిస్తోంది. యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఆ క్రేజ్తో వరుస ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న చావా సినిమాలో నటిస్తోంది రష్మిక. అయితే ఇప్పుడు తన క్రేజ్ చూసి అంతా ఆహా ఓహో వావ్ సూపర్ అనేస్తున్నారు. కానీ ఒకప్పుడు రష్మికని ఎవరు పట్టించుకోలేదట. తను చాలా ఆడియన్స్కి వెళ్ళినా సెలెక్ట్ కాలేదట. రీసెంట్గా అమ్మడు ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించింది. ఇక సినిమా కోసం రష్మిక ఆడియన్స్కు వెళ్తే నటించడానికి పనికొచ్చే ముఖమేనా అని తన ఫేస్ మీదే అన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఒక సినిమా కోసం చాలాసార్లు ఆడిషన్ ఇచ్చా, దాదాపు సెలెక్ట్ అయినట్టే అనుకున్నా, 2 నెలల వర్క్షాప్ కూడా జరిగింది, కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ టైంలో విషయం తలుచుకుని ఏడ్చేశానని చెప్పింది రష్మిక. స్క్రీన్ మీద పరిచయం అవ్వడం కోసం దాదాపు 25 ఆడియన్స్ దాకా ఇచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. నా నటనపై ఎప్పుడూ వాళ్లకు అనుమానం ఉండేది. కెరీర్లోనే ఇలాంటి సవాల్ను ఎన్నో ఎదుర్కొన్నా. ఇప్పటికీ ఏదైనా సినిమా చూస్తే ఇంకాస్త బాగా చేస్తే బాగుంటుందని అనుకుంటానని రష్మిక చెప్పింది. ఇప్పుడు నేషనల్ క్రష్ అని ప్రేక్షకులు సూపర్ అనిపిస్తున్న రష్మిక సినిమాల్లోకి రావడం వెనుక ఇంత స్టోరీ నడిచింది. ఆమె నా వల్ల కాదు అనుకునుంటే ఇప్పుడు ఇంత మంచి సినిమాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. ప్రస్తుతం రష్మిక కుబేరా, పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్లో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. అయితే ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఎంచుకున్న పాత్రలో తనకు 100% ఇస్తూ తన మార్క్ చాటుతూ వస్తుంది రష్మిక. కొన్ని క్రేజీ కాంబినేషన్లో అమ్మడు సపరేట్ క్రేజ్ తెచ్చుకుంది. మళ్ళీ అలాంటి ఛాన్సులు రావాలని కోరుకుంటుంది రష్మిక.